చేరితి నీ పీఠము దేవా, చేరితి నీ సేవకై. స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా. స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెను. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్ముల దీవించగా వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా. పరవశ హృదయముతో దేవా, చేరితి నీ పీఠము దేవా, చేరితి నీ సేవకై. మమతలు పొందిన పులకిత మనసున మధుర సరాగము పలికిన వేళలో మమతలు పొందిన పులకిత మనసున మధుర సరాగము పలికిన వేళలో మరియనందన నీ ప్రియ పిలుపుకు, మరియనందన నీ ప్రియ పిలుపుకు బదులుగా నేనే వచ్చితి స్వామి, బదులుగా నేనే వచ్చితి స్వామి. పరవశ హృదయముతో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. వరంగల్ మిత్రాసనం, నర్మెట్ట విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఏరువ జసింతమ్మ జనవరి 26న ఏరువ జ్ఞానారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు ఏరువ ఇన్నారెడ్డి, కిషోర్ రెడ్డి, సలిబిన్ల బెర్నారెడ్డి మాణిక్యం ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, ఏరువ జసింతమ్మకు ఆయురారోగ్యంలో దయచేయమని కోరుతూ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. నల్గొండ మిత్రాసనం, షాద్నగర్ విచారణ డాక్టర్ ఏరువ గీత మరియు చిత్తా థామస్ రెడ్డి ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ దాత తలంపు నెరవేరినట్లు మరియు మరణించిన దాతల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. విశాఖపట్నం అగ్రపీఠం, ఉక్కునగరం విచారణ సువర్ణ సుధారాణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగామ విచారణ పెంటారెడ్డి మరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బంజారాహిల్స్ విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బోయపాటి మహేందర్, చైతన్య దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజను బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం జాన్ దిలీప్, స్వప్నప్రియ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, విహా షారోనుకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి పూజను మేరీ వినోలియా, జోసఫ్, దీపక్, ఇమాన్యుయల్, జాన్ దిలీప్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ దారసుందర్రావు మరియు ఫాతిమాల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని లూర్ద్ మేరీ, వరప్రసాద్, మేరీ విజయరాణి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పాలకొండ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న సుజాతను దీవించి అనుగ్రహించిన అద్భుత మేలులకు కృతజ్ఞతగా మరియు ఆయురారోగ్యములు దయచేయమని లూర్ద్ మేరీ, వరప్రసాద్, మేరీ విజయరాణి, సొలోమన్ రాజు, వర్షిని, యేసుదాస్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం కోకెతీడల్ విచారణ కొడదల అమలోద్భవి కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొడదల అంతోన్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలను కోరుతూ కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తున్నారు. బెంగళూరు మేత్రాసనం ఏరువ టేక్లమ్మ బోస్ కుటుంబంలో దేవుని దీవెనలు
ఆయురారోగ్యములు సిస్టర్ మార్సెల్లకు దేవుని కాపుదలను దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం తెరేజమ్మ గారి విచారణ గురువిరెడ్డి జోజమ్మ గారి కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కీర్తిశేషులు అమృతమ్మ, బాలిరెడ్డి, గురువిరెడ్డి, లూర్దిరెడ్డి, మర్రెడ్డి, లూర్దమ్మ, ఆగ్నేసమ్మ, సుశీలమ్మ, అసంతమల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలను కోరుతూ గురువిరెడ్డి జోజమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కోంపల్లి విచారణ డి విజయ్ కుమార్ దాస్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దేవుని దీవెనలు ఆయురారోగ్యంలో తలంపు నెరవేరాలను కోరుతూ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనమంతా కూడా తల్లి అయినటువంటి శ్రీ సభతో కలిసి డాన్ బోస్కో గారి పండుగను కొనియాడుచున్నాం. సలేషియన్ గురువుల మత స్థాపకుడు, సలేషియన్ గురువుల సంస్థ స్థాపకుడు మరియు యువకుల బాంధవుడిగా డాన్ బోస్కో గారి యొక్క సేవలని మనము వ్యక్తిగతంగా మరి ముఖ్యంగా మన చిన్నారులు అంతా కూడా అనుభవిస్తున్నారు. యువకుల జీవితాలలో అనేకమైనటువంటి ప్రేషిత కార్యాలు చేసి వారికి క్రీస్తును పరిచయం చేసినటువంటి ప్రముఖమైనటువంటి పునీతుల్లో డాన్ బోస్కో గారు ముందు ఉంటున్నారు. వారిని గమనించినట్లయితే ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు కూడా దేవుని యొక్క సేవలో, దేవుని పవిత్రమైనటువంటి ప్రేషిత కార్యములో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఉండబోతున్నాయి. కానీ ధైర్యముతో ముందుకు సాగాలని మొదటి పట్టణం ద్వారాను మరియు రెండో పట్టణం ద్వారా కూడా మనం వింటున్నాం. దేవుని రాజ్యం అన్నటువంటిది ఆవగింజ వలె ఉన్నది. అది మెల్లగా మొదలై దాని ప్రారంభము చాలా మెల్లగా ఉంటుంది. కానీ అది పెరిగిన తర్వాత ఎంతమంది దాని నుండి రక్షణ పొందుతారు, భరోసాను పొందుతారు అన్నటువంటి విషయాలని మనం గమనించబోతున్నాం. కావున మన దైనందినటువంటి జీవితాలలో కూడా ఇదే ఆలోచనని, ఇదే పద్ధతిని పాటించాలి. ఎందుకంటే వ్యక్తిగత జీవితాలలో అనేకమైనటువంటి శోధనలు, ఇబ్బందులు, ఒడిదుడుకులు ఇవన్నీ కూడా తారసపడతాయి. కానీ క్రీస్తు యందున్నటువంటి నమ్మకం, క్రీస్తులో మనం పెంచుకున్నటువంటి ఆ విశ్వాసము మనల్ని బలంగా నాటబడినటువంటి విత్తనముగాను, నాటబడినటువంటి మొక్కగా మారుస్తుంది. కావున ఎల్లప్పుడూ కూడా ఆయనకు సేవలు చేసేటువంటి భాగ్యముతో ఆశీర్వదించమని ఈ దివ్యబలి పూజలో మనసారా దేవుణ్ణి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, యాజకుడైన పునీత యోహాను బోస్కో యువకులకు తండ్రిగాను బోధకునిగాను ఉన్న చిత్తగించితివి. అతని వలె మేము కూడా ప్రేమాగ్ని జ్వాలలతో ప్రజ్వరిల్లునట్లు చేయమని ప్రార్థించుచున్నాము.
అతని వలె మేము కూడా ఆత్మల కొరకు వెదకుచు నిన్ను మాత్రమే సేవించునట్లు కృపచూపమని అర్థించుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ ధైర్యమును కోల్పోకుడు, ఆ ధైర్యమే మీకు గొప్ప బహుమానమును తెచ్చును. మొదటి పఠనం హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయము 32వ వచనం నుంచి 39వ వచనముల వరకు. సోదరులారా, గతించిన రోజులలో మీరు ఎట్లుండిరో జ్ఞాపకము చేసుకొనుడు. ఆ రోజులలో మీరు వెలుగును పొందిన తరువాత మీరు పెక్కు బాధలకు గురి అయినను ఆ పోరాటము చేయి భంగపడలేదు. కొన్ని మార్లు మీరు బహిరంగముగా నిందింపబడి అవమానింపబడితిరి. మరికొన్ని మార్లు మీరు ఆ విధముగా అవమానింపబడు వారితో పాలివారైతిరి. బందీల బాధలలో మీరు పాలు పంచుకొంటిరి. మీ ఆస్తులన్నీ స్వాధీనపరచుకొనబడినను వానికంటే మరింత మేలైనది శాశ్వతముగా నిలిచియుండు నది మీకు మిగిలియున్నదని తెలియటచే మీ నష్టమును మీరు సంతోషముతో భరించితిరి. కావున మీ ధైర్యమును కోల్పోకుడు. ఆ ధైర్యమే మీకు గొప్ప బహుమానమును తెచ్చును. దేవుని సంకల్పమును నెరవేర్చి ఆయన వాగ్దాన ఫలమును పొందుటకు మీరు ఓర్పు వహింపవలెను. పవిత్ర గ్రంథమున ఇట్లు చెప్పబడినది, ఇంకా కొద్దిసేపట్లో రానున్నవాడు తప్పక రాగలడు, ఆయన ఆలస్యము చేయడు. నీతిమంతుడు విశ్వాసమూలమున జీవించును, కానీ అతడు విముఖుడైనచో అతని యందు నా ఆత్మ ఆనందించదు. మనము విముఖులమై నశించు వారము కాము. మన ఆత్మలను రక్షించుకొనుటకు మనము తగిన విశ్వాసము గలవారమై ఉన్నాము. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువు నీతిమంతులను రక్షించును. ప్రభువు నీతిమంతులను రక్షించును. నీవు ప్రభువును నమ్మి మంచిని చేయుము. అతని దేశమున వసించుచు సురక్షితంగా జీవింపుము. ప్రభువు నొక్కనినే ఆనందప్రదముగా భావింపుము. అతడు నీ కోర్కెలను తీర్చును. అందరూ. ప్రభువు నీతిమంతులను రక్షించును. ప్రభువు నీతిమంతులను రక్షించును. ప్రభువు మీదనే భారము వేయుము. నీవతనిని నమ్మినచో అతడు నీ కార్యమును నెరవేర్చును. అతడు నీ మంచితనమును వెలుగువలే ప్రకాశింపచేయును. నీ ధర్మవర్తనమును మధ్యాహ్నపు సూర్యుని వలె బాసిల్ల చేయును. అందరూ. ప్రభువు నీతిమంతులను రక్షించును. ప్రభువు నీతిమంతులను రక్షించును. ప్రభువే నడుని నడిపించును. ఆయన వేనని వలన ప్రీతి చెందిన వాడు అభ్యుదయమును బడియును. ఆ నరుడు పడిపోయినను మరలా లేచును. ప్రభువే అతనిని చెయ్యి పట్టుకుని పైకి లేపును. అందరూ. ప్రభువు నీతిమంతులను రక్షించును. ప్రభువు నీతిమంతులను రక్షించును. ప్రభువు నీతిమంతులను రక్షించును. అపత్కాలమున వారి నాదరించును. నీతిమంతులు ప్రభువును ఆశ్రయింతురు కనుక అతడు వారికి సాయం చేసి వారిని కాపాడును. దుష్టుల బారి నుండి వారిని సంరక్షించును. అందరూ. ప్రభువు నీతిమంతులను రక్షించును. ప్రభువు నీతిమంతులను రక్షించును. పాడాలి యేసయ్య పాటను, బ్రతుకంతా సాగాలి
నా యేసు బాటలు పాడాలి యేసయ్య పాటలు బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలు హల్లెలూయా 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 పాడాలి యేసయ్య పాటలు బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలు ఆవగించినంత విశ్వాసమున్నచో పర్వతాలు సైతము నీవు చెబితే తొలగెను ఆవగించినంత విశ్వాసమున్నచో పర్వతాలు సైతము నీవు చెబితే తొలగెను నీలోని విశ్వాసం బలపరచుకో నీలోని విశ్వాసం బలపరచుకో దీనత్వము నీవు అలవరచుకో దీనత్వము నీవు అలవరచుకో హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మార్కు శుభవార్త 4వ అధ్యాయము 26వ వచనం నుండి 34వ వచనం వరకు. ఆ దినములలో యేసు జనసమూహములతో ఇట్లనెను, దేవుని రాజ్యము ఇట్లు ఉన్నది. విత్తువాడొకడు తన పొలములో విత్తనములను వెదజల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియకనే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచూ ఉండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించును. యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును? అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచూ ఉండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికిట్లు బోధించెను. ఉపమానము లేకుండా ఆయన ఏమీయూ బోధింపలేదు. కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బ్లూమ్ వేర్ యు ఆర్ ప్లాంటెడ్, వన్ డే గాడ్ విల్ మేక్ యు అ బొకే అని ఆంగ్లంలో సామెత ఉన్నది. నీవు నాటబడిన చోట పుష్పించడం అన్నటువంటి దానిని నేర్చుకొనుము. ఒకరోజు దేవుడు నిన్ను ఒక మహా ఉద్యానవనముగా లేకుంటే పూల గుత్తిగా నిన్ను మారుస్తాడు అన్నటువంటిది మనము నేర్చుకోవాలి. జీవితంలో అనేకమైనటువంటి ఆటుపోటులు, ఒడిదుడుకులు, శోధనలు, ఇబ్బందులు లేక దురదృష్ట పరిస్థితులు ప్రతి ఒక్కరికి కూడా తారసపడతాయి, ఎదురవుతాయి.
కొన్నిసార్లు జీవితం అనగానే ఇలానే ఉంటుంది, ఇలానే నా జీవితము సాగుతుంది అన్నటువంటి భావన తారాస్థాయికి, అసంతృప్తితో కూడినటువంటి నిరుత్సాహ జీవితము మనకు అలవాటు కూడా పడుతుంది. అదేవిధంగా దేవుని ప్రజలుగా, దేవుని మందగా, దేవునికి సంబంధించినటువంటి ఒక జాతిగా మనం విశ్వాస ప్రయాణంలో విశ్వాసమును ప్రకటించేటువంటి ఈ ప్రయత్నములో మనకు సైతము కూడా ఈ ఒడిదుడుకులు, ఆటుపాటులు అన్నటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. సాగరమును ఎలాగైనా ఈదడం అనేటువంటి దానికంటే కూడా ఈ ఆటుపోటుల మధ్య నేను క్రైస్తవత్వము, ఆధ్యాత్మికం అన్నటువంటి దానిని కొనసాగించగలను అన్నటువంటి దానికి క్రైస్తవత్వము ఒక చిరునామాగా మారి ఉన్నది. ఎందుకంటే మనకు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి హింసలు, మతపరమైనటువంటి దాడులు, వేద హింసల మధ్య ఈ సాగరం అనేటువంటి దానిని మనము ఈదగలుగుతున్నాం, సమస్యలను ఛేదించగలుగుతున్నాం. ఉదాహరణకి మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువే స్వయముగా చెబుతున్నాడు, ఇదిగో ఇక్కడ నేను దైవరాజ్యమును నెలకొల్పటం కోసం, స్థాపించడం కోసం నా తండ్రి దేవుని చేత పంపబడి ఉన్నాను. అయితే మీరు అనుకున్నటువంటి రీతిలో ఒక ప్రభంజనమై, ఒక విప్లవమై దాన్ని నేను నిర్మించాలని అనుకోలేదు. అది ఎలా మొదలవబోతుంది, ఎలా ఉండబోతుందంటే, ఎటువంటి దానితో నేను దాన్ని పోల్చవచ్చు, వర్ణింపవచ్చునని ఆయన ఒక ఆవగింజతో పోల్చుతున్నాడు. అది మెల్లగా నాటబడినప్పుడు చాలా చిన్నది, గింజలలో చాలా చిన్న అయినటువంటి ఆవగింజ అది పెద్దదైనప్పుడు, పెరిగినప్పుడు మొక్కలలో అతి పెద్ద మొక్కగా అది మారుతుంది. అక్కడ ఆకాశ పక్షులు వచ్చి చేరతాయి. మనం పవిత్రమైనటువంటి గ్రంథములో, ముఖ్యంగా నూతన నిబంధనలో గమనిస్తున్నాం. వారు నాడు యేసుప్రభు మరణించినటువంటి సమయంలో కేవలము 120 మంది మాత్రమే పై గదిలో భయముతో, చాలా భయాందోళనల మధ్య సమావేశమవుతున్నారు, ప్రార్థిస్తున్నారు. కానీ ఆ 120 మంది శిష్యుల బృందము నేడు ప్రపంచమంతా ప్రాకి ఇప్పటికీ దేశాలలో క్రీస్తు శ్రీసభ వెదజల్లబడుతుంది. పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం, ఇజ్రాయేలు ప్రజలు, అనామకులు, ఎవరికి కూడా తెలియనటువంటి ఇజ్రాయేలు ప్రజలు ప్రథమమున 70 మంది మాత్రమే. ఈ 70 మంది ఎంత గొప్పగా అయ్యారంటే ఫరో రాజు సైతం కూడా భయపడిపోయాడు. ఒక జాతి, ఒక చిన్న జాతి, రాజ్యంలో అనేకమైనటువంటి వారు ఉన్నారు, అనేకమైనటువంటి జాతులు ఉన్నవి, ఇతరమైనటువంటి ప్రజలు కూడా అక్కడ ఉన్నారు. కానీ ఫరో రాజు కేవలము ఇజ్రాయేలులకు మాత్రమే ఎందుకు భయపడి ఉన్నాడు అని అంటే, ఇదే దేవుని యొక్క రాజ్యము అతి మెల్లగా 70 మందితో కూడినటువంటి ఆ ఇజ్రాయేలు సంతానము సైన్యముగా, మహా సైన్యముగా మారి ఫరో రాజును భయపెట్టగలిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఫరో రాజు, ఇజ్రాయేలు ప్రజలు ఆ విధంగా, తర్వాత 120 మందితో మొదలైనటువంటి ఈ కథోలిక శ్రీసభ, ఇప్పుడు అన్ని దేశాలు, మరి ఇప్పుడు కొనసాగుతున్నటువంటి మన తల్లి అయినటువంటి శ్రీసభ, ఎ స్మాల్ బ్యాండ్ ఆఫ్ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్, ఫ్రైటెండ్ అండ్ పువర్. వాళ్ళు ఎంతగా అంటే భయాందోళన మాత్రమే, భయాన్ని చేతిలో పట్టుకొని వణుకుతున్నటువంటి శిష్యుల బృందం, పేదవారు, అనామకులు, భయపడేటువంటి వీరంతా కూడా ఒక శిష్య బృందముగా మారి ఇప్పుడు ప్రపంచ నలుమూలల క్రీస్తు శ్రీసభను ప్రకటించినటువంటి వారుగా మన చేత వాళ్ళు ప్రశంసలు పొందుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యంలోనే ప్రభు అయినటువంటి దేవుడు, దైవరాజ్యము కూడా ఇలానే ఉంటుంది, మీ జీవితం అన్నటువంటి రాజ్యము కూడా ఇలానే ఉండబోతుంది, ఎప్పటికీ కూడా అధైర్యపడవద్దు. మొదటి పట్టణంలో హెబ్రీలకు రాయబడినటువంటి లేఖ ద్వారా మనం విన్నాం, మీరు ధైర్యము కోల్పోవద్దు, ధైర్యమును ఏ పరిస్థితిలో కూడా కోల్పోవద్దు, శుభవార్త పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి జీవించమని వాక్యము మనకు బోధిస్తుంది. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా విన్న తర్వాత యేసు ప్రభు యొక్క తత్వమును మన మనస్తత్వముగా మార్చుకోవాలి. ప్రపంచంలో మరి ఏ పరిస్థితికైనా కూడా దెర్ ఆర్ 2 అప్రోచెస్ ఫర్ ఎనీ ప్రాబ్లం. అవి ఏమిటంటే అతివాదము మరియు మితవాదము. ఉన్నట్టుండి మీదబడి కరిసేయడం, లేకుంటే అరవడము, బరకడం, రకరకాలైనటువంటి విషయాలు. నువ్వు నన్ను ఏమన్నంటే నేను తిరిగి అనడం అన్నటువంటిది అతివాద ధోరణి. రెండవది మితవాద ధోరణి ఏంటంటే, ఇప్పుడు కాదు, నీకు అర్థమయ్యేటువంటి విధంగా మెల్లమెల్లగా చెప్పడం, లేకుంటే మరి దేవునికి ఇలానే ఇష్టంగా ఉన్నదేమో నేను సహించడం.
ఓపికగా ఉండడం అనేటువంటిది రెండవది. ఈ విషయాన్నే ప్రభువు కూడా, ఈ దైవరాజ్యం కూడా మెల్లగా సాగుతుంది అన్నటువంటి విషయాన్ని చెబుతున్నాడు. ఆయన దగ్గర ఈ రెండు అవకాశాలు ఉన్నాయి. యేసు ప్రభు దగ్గర ఏమిటి? అనేకమైనటువంటి అద్భుతాలను చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు. ప్రజలు ఎంతగానంటే తిండి తిప్పలు కూడా తినకుండా పక్కన ఉంటున్నారు. పక్కన పెట్టేసి యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ తండోపతండాలుగా వస్తూ ఉన్నాడు. తాను దైవరాజ్యాన్ని నిర్మించడానికి తండ్రి దేవుని చేత పంపబడి ఉన్నాడు. ఆ దైవరాజ్య వారసుడు, దైవరాజ్య రాజుగా ఆయనే. అయితే ఇవన్నీ కూడా ఈ ప్రజలను, ఈ అద్భుతాలను, ఈ స్వస్థతలను, అనేకమైనటువంటి మహిమ కార్యములను ప్రజలను చూసి ఆయన ఎప్పుడు కూడా తనకు తానుగా ఐ ఆమ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఐ ఆమ్ ద కింగ్ ఆఫ్ ద జ్యూస్ అని చెప్పుకోలేదు. ఆ అవకాశము, అతివాద అవకాశం అన్నటువంటిది ఆయన దగ్గర ఉన్నప్పటికీ దానిని ఆయన ఉపయోగించలేదు. మితవాది లేకుంటే రియలిస్టిక్ అప్రోచ్ అని చెబుతారు. ఏమిటి? ఈ బోధన్ని నేను మెల్లగా వీరికి చేర్చుతాను, వీరికి మెల్లగా బోధించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక అగ్నిని తగిలించినటువంటి విధముగా, అంటే అది ఒక మహా అగ్ని పర్వతముగా మారబోతుంది. చిన్నగా రగిలించినటువంటిది అది మహా అగ్ని పర్వతముగా, మహా కార్చిచ్చుగా మారబోతుంది. మన జీవితాలలో కూడా ఇలాంటి పెనుమార్పులను, ఇలాంటి విప్లవం, ఆధ్యాత్మికమైనటువంటి విప్లవాన్ని తీసుకుని రావడానికి ఆయన ఈ మితవాద రియలిస్టిక్ అప్రోచ్ని తీసుకున్నట్లుగా మనకు ఇక్కడ పట్టణముల ద్వారా, ముఖ్యంగా శుభవార్త ద్వారా తెలుస్తుంది. అందుకే ఆయన చెబుతున్నాడు, చిన్న గింజ మొక్కల్లో మహావృక్షముగా అది మారుతుంది. ఆకాశ పక్షులు వచ్చి అక్కడ ఉంటాయని వింటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దైవరాజ్య నిర్మాణములో ఆయన ఇలాంటి పద్ధతిని పాటిస్తూనే ఈ హియర్ ఆన్ ఎర్త్ అన్నటువంటి దానిలో ఆయన తీసుకున్నటువంటి అస్త్రం, వెపన్ ఏమిటంటే సిలువ. సిలువ అనగానే మనకందరికీ తెలుసు, ఓటమికి గురుతుగా ఉన్నది. కానీ నేడు క్రైస్తవత్వము ద్వారా ఆ సిలువ విజయానికి, సహనానికి, అహింసకి గురుతుగా ఉన్నది. దాని ద్వారానే ప్రపంచ దేశాలను క్రీస్తు భగవానుడు తన వైపుకు తిప్పుకోగలిగాడు. ప్రపంచ దేశ రాజ్యాధినేతలను అందరినీ కూడా తన వైపుగా మరల్చగలిగాడు. ఖండాంతరాలకు ఈ సిలువ ద్వారానే ప్రతి బోధకుడు కూడా పయనిస్తున్నాడు. అది మాత్రమే కాదు, క్రీస్తు ప్రభువు బోధించినటువంటి ఆ బోధనా విధానమే అన్ని విద్య, వైద్య, ప్రేషిత మరియు సామాజికంగా ప్రపంచాన్ని శాసిస్తోంది. క్రీస్తు ప్రభు యొక్క దైవరాజ్య ఆలోచనలు, క్రీస్తు ప్రభు యొక్క సువార్త విలువలు, ఈ సిలువ అన్నటువంటిది అన్ని ప్రాంతాలకు చేరింది, అన్ని దేశాలకు చేరింది, అన్ని ఖండాలకు చేరింది. అన్ని శాస్త్రాలు, అన్ని కళలకు మూలముగా క్రీస్తు ప్రభు బోధించినటువంటి విషయాలు అర్థమవుతున్నాయి. ఇది తండ్రి దేవుడు తనపైన పట్టినటువంటి స్వీయమైనటువంటి నమ్మకం. అందుకే ఆయన ఎప్పుడు కూడా ప్రణాళికాబద్ధంగా వెళ్ళాడు. ఎప్పుడు కూడా తొందరపాటుతో, బిత్తరపాటుతో ఆయన ఏది కూడా చేయలేదు. ఇది గాడ్స్ ప్లాన్, ఇట్ ఈస్ గాడ్స్ విల్. దేవుని చిత్తము ఇలాగా ఉన్నది. ఆయన చేసినటువంటి పరలోక ప్రార్థనలో కూడా మనం వింటున్నాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 9 నుండి 10 వచనాలలో పరలోకమందున్న మా తండ్రి మీ నామం పూజింపబడునుగాక అని చెబుతూనే మీ రాజ్యము వచ్చునుగాక. ఎప్పుడు కూడా మదిలో ఇది ఉండేటువంటిది. తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని ప్రపంచాన్ని శాసించేటువంటి సిద్ధాంతముగా ఆయన మార్చాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఇలా చెబుతున్నటువంటి సమయంలో ఆయన దగ్గర కొంతమంది ఎదురుగానే ఉన్నారు. వారిలో గమనించినట్లయితే ఫరిసేయులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకైలు. ఈ ముగ్గురు గురించి మనకు తెలుసు. కానీ దేర్ ఈజ్ అనదర్ గ్రూప్ కాల్డ్ యాజ్ ఎ జలట్. దెర్ వాజ్ ఎ జలట్ మూమెంట్. అంటే విప్లవకారులు. మతపరంగా విప్లవమే, రాజకీయంగా విప్లవమే. ఈ రెండిటిలో కూడా ఆరితేరినటువంటి విప్లవకారులు ఇది చూశారు. ఇది చూసి యేసు ప్రభుని ఎగతాళిగా మాట్లాడడం, ఎగతాళిగా చూడడం ఆరంభించారు. ఏమిటి, ఎందువలన వారు అంతా ఎగతాళిగా క్రీస్తు పట్ల వైఖరిని వ్యవహరించారు అన్నట్లయితే, ఈ జెలట్స్ అన్నటువంటి వాళ్ళు, ఈ విప్లవకారులు రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకులు. యూదులైనటువంటి వీరు రోమా సామ్రాజ్యాన్ని తుదముట్టించాలని అనేకమైనటువంటి విప్లవాలను, అనేకమైనటువంటి విషయాలను ప్రజల్లో ఆ విప్లవాన్ని రేకెత్తించినటువంటి వాళ్ళు. కానీ వీరి ఆలోచన విధానము ఏ విధంగా ఉన్నది? అతివాదముతో ఉన్నది. దొరికితే తలలను తెగ నరకాలి. రోమా సామ్రాజ్యానికి వాళ్ళు చెందినటువంటి రాజులు కానీ, చక్రవర్తులు కానీ, ఎవరైనా కానీ పొరపాటున ఏ సమయంలో అయినా దొరికితే వాళ్ళ తలనని తెగ నరకాలి.
మొత్తాన్ని తీసుకుపోయి సముద్రంలో తొయ్యాలి అన్నటువంటి భావనతో ఈ జెలట్స్ ఉన్నారు. కానీ యేసు ప్రభువు అలాంటి వారి దగ్గరికి వెళ్ళి దైవరాజ్యము మెల్లగా, ఇదిగో ఈ సిలువ, ఓటమికి గుర్తైనటువంటి సిలువ ద్వారానే నేను సాధించబోతూ ఉన్నాను, విజయానికి గుర్తుగా మార్చబోతున్నాను, ఇదిగో అహింస అనేటువంటి మార్గమును మనం ఎన్నుకోవాలి, శాంతియుతమైనటువంటి పద్ధతిలో దైవరాజ్యాన్ని నిర్మించాలి అని అన్నప్పుడు వాళ్ళు అప్పుడు ఆయన వంక అంత హేళన భావంతో చూశారు. దీనిని వివరిస్తూనే పునీతుడైనటువంటి గ్రెగరీ ద గ్రేట్ ఈ విధంగా చెబుతున్నాడు, క్రీస్తే ఆ విత్తనం, క్రీస్తే ఆ విత్తనం, ఆవగింజ అన్నటువంటి విత్తనం ఆయనే. ఎక్కడ నాటబడి ఉన్నాడంటే సమాధిలో. సమాధి అనగానే నిర్జీవం, అచేతనము, చైతన్యము లేనటువంటి స్థలం. అక్కడి నుండి ఇంకా ఏమీ కూడా రాదు. ఆ గింజకు నీరు అందదు, అది మొలకెత్తే అవకాశమే లేదు. అక్కడ క్రీస్తు అన్నటువంటి ఆ గింజ, ఆవగింజ సమాధిలో నాటబడి ఉన్నది. గ్రెగరీ ద గ్రేట్ అంత గొప్పగా వివరిస్తున్నాడు. కానీ అటువంటి స్థితిలోనే అది మొలకెత్తింది. పునరుత్థానం అన్నటువంటి మొలకను ఎత్తి ఉన్నది. ఈ పునరుత్థానం అన్నటువంటి మొలకెత్తడం ద్వారా అది మహావృక్షమై ఎన్నటికీ చావని, చాలా గొప్ప అయినటువంటి పదాలు, ఎన్నటికీ చావని, ఎవరూ కూడా వధించలేనటువంటి మహావృక్షమై ఉన్నది. అదే నేటి శ్రీసభగా ప్రపంచ నలుమూలల వెదజల్లుబడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మార్కు శుభవార్తలో మనం వింటున్నాం. మార్కు శుభవార్త 3వ అధ్యాయము 18వ వచనంలో, ఇదిగో సిమియోను అన్నటువంటి ఒక విప్లవకారుడు యేసుక్రీస్తు అనుచరుడుగా మారాడు, సైమన్ ద జెలట్. ఒకవైపున ఎగతాళి చేసేటువంటి వారు ఉంటే ఆ మంది నుండి, వారి మధ్య నుండే ఒకడు వచ్చాడు. అలానే క్రీస్తు సంఘం, క్రీస్తు ప్రభు ఏర్పరిచినటువంటి ఈ సభ వెదజల్లబడుతుంది, అన్ని చోటులకు వెళుతూ ఉంది, అన్ని ప్రేషిత కార్యాలను చేస్తూ ఉంది. కానీ నేడు మన వంతు కృషి ఏమిటి? నాడు ఇజ్రాయేలు ప్రజలుగా వారు చేయాలనుకున్న 70 మంది నూరంతలుగా మారారు. 120 మంది నూతన అధ్యాయంలో 120 మంది ప్రపంచ నలుమూలలు చేశారు. అనేకమైనటువంటి శిష్యులు, అపోస్తులు, చాలామంది పునీతులు దళమై వచ్చి ఉన్నది. కానీ నేడు అదే దైవరాజ్య విస్తరణ భాగములో నిన్ను నన్ను పిలుస్తున్నాడు. మరి మన వంతు సహాయం ఏమిటి? ఇన్ కోఆపరేటింగ్, ఇన్ ఎస్టాబ్లిషింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ రాజ్యాన్ని విస్తరించడములో, ఈ రాజ్యమును అందరికీ పరిచయం చేయడంలో నీ వంతు నా వంతు కృషి ఏమిటి? ఎంతగా నీవు దేవునికి సహకరించబోతున్నావు? ఈ దైవరాజ్యం అన్నటువంటిది కేవలము నా వంతు, లేకుంటే నా ఆలోచన మాత్రమేనా? లేకుంటే నీవు సైతము నాతో రావడానికి సిద్ధంగా ఉన్నావా అని ఆయన ఆహ్వానాన్ని అందిస్తున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని కోసం నిలబడేటువంటి, దేవుని శుభవార్త కోసం ముందుకు వచ్చేటువంటి ఆ గొప్ప స్థితిని, ఆధ్యాత్మికమైనటువంటి స్థితితో దీవించమని దేవాతి దేవుణ్ణి వేడుకొందాం. ఆరతి గుణమా దేవా, హృదయర్పణగై కొను ప్రభువా. హారతి గుణమా దేవా, హృదయర్పణగై కొను ప్రభువా. హారతిగా మా జీవితమే అర్పణ చేసేద ప్రభువా. ఆరతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా. ఆరతి గుణమా దేవా, హృదయర్పణగై కొను ప్రభువా. ద్రాక్షవల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మను నేను ప్రభు. ద్రాక్షవల్లి
నిత్యానికి రెమ్మను నేను ప్రభు, నిరతము నీలో జీవింపా అంకితమయ్యా నా సర్వం, నిరతము నీలో జీవింపా అంకితమయ్యా నా సర్వం, అన్నియు నీవై నడుపుమయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మా అర్పణములను దయతో స్వీకరింపుము. వీటిని నీ దీవెనలతో పవిత్రమునచి అవి మాకు రక్షణ సాధనమగునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచు ఉన్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచు ఉన్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమును వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింతుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదేము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతో నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర్మందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లిగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత యోహాను బోస్కో గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆదుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాడికి నీ కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన.
ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనేరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనేరారే. పాపం చరణముగా వించి ప్రభు వెలుగులు మీలో నింపా. పాపం చరణముగా వించి ప్రభు వెలుగులు మీలో నింపా. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. భారము నిందిన మనసులకు సేదలు తీర్చే ఔషధము. భారము నిందిన మనసులకు సేదలు తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, జీవాహారమైన క్రీస్తుతో నీవు పోషించుచున్న వారికి వారి మహాగురువైన క్రీస్తు ద్వారా ఉపదేశింపుము. పునీత యోహాను బోస్కో ఉత్సవము నాడు మేము నీవు బోధించు సత్యములను అవగాహనము చేసుకుని గ్రహించిన సత్యములను సోదర ప్రేమతో కూడిన జీవితము ద్వారా నిరూపించునట్లు మీ కృపను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యువజన బాంధవుడు యేసుని అనుచరుడు, పేదల సేవయ యేసుని సేవగా పరిగణించిన పరమ భక్తుడు బోస్కో స్వామి, మా బోస్కో స్వామి, బోస్కో స్వామి, మా బోస్కో స్వామి. ఒకనాడు కలలో చూచెను మరియ తల్లిని, ఒకనాడు కలలో చూచెను మరియ తల్లిని, గైకొను ఆమెను మార్గదర్శిగా అనుచు పలికెను ప్రభు యేసుండు బోస్కో స్వామి, మా బోస్కో స్వామి, బోస్కో స్వామి.